రూపా, నా తమ్ముడు ఆల్రెడీ మాటిచ్చేశాడు. ఆ మాట ప్రకారమే పెళ్లి జరుగుతుంది. తాళి కట్టిన మావయ్యకి దూరంగా బతకడం అలవాటైపోయింది కాబట్టి నీకా తాళి విలువ తెలియట్లేదత్తయ్య. తాళి కట్టిన భార్యకి ఇంతకాలం దూరంగా ఉన్నారు కాబట్టి నాన్నకు కూడా ఆ తాళి విలువ, ఆ తాళిని మోస్తున్న అమ్మ విలువ తెలియట్లేదు. డాక్టర్ గారు, మరి ఎప్పుడైనా రక్షణ వ్యవస్థ కాస్త డౌన్ అయినప్పుడు, ఏదైనా వైరస్ అటాక్ అయినా లేదంటే ఏదైనా బయట నుంచి బ్యాక్టీరియా ఎంటర్ అయినా కూడా జ్వరం అనేది వస్తూ ఉంటుంది. బాడీ టెంపరేచర్ ఆటోమేటిక్ గా రేజ్ అవుతుంది. ఇలా జ్వరాలు వచ్చి తగ్గిన తర్వాత ఇమ్యూనిటీ ఇంకా తక్కువ అనిపిస్తూ ఉంటుంది, బాగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, ఆకలి అనేది ఉండదు. సో ఇప్పుడు జ్వరం తగ్గిన తర్వాత 2 గోల్స్ ఉంటాయి అందరికి. ఒకటి ఆకలి పెంచుకోవాలి, ఆకలి పెంచుకుంటేనే ఇమ్యూనిటీని కూడా పెంచుకోవాలి. ఈ 2 జరగాలంటే అసలు ఏవైనా ఆహారాలు పనికొస్తాయా? ఉంటాయమ్మా. ఎందుకంటే ఆకలిని పెంచి రక్షణ వ్యవస్థను పెంచి మన ఇంట్లో పోపు డబ్బాలో బోల్డ్ ఉన్నాయి, ఇంట్లోనే ఉన్నాయి, కొనక్కర్లేదమ్మా. ఓకే. మరి అందరి కుండీల్లో కూడా కాస్త పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు ఇట్లాంటివి పెంచుకుంటున్నారు కదా, అవి కూడా కొనక్కర్లే. వీటితోనే సింపుల్ గా ఎట్లా పెంచుకోవచ్చు చెప్పేస్తాను. ఒక గ్లాసుడి నీళ్లు పొయ్యి మీద పెట్టి అందులో ఒక 15 పుదీనా ఆకులు, ఒక 1/2 డజన్ తులసి ఆకులు, దాల్చిన చెక్క ముక్క ఇంత, పసుపు ఎంత పట్టుకునేస్తాం చిటికెడు అంత అంటే అంత సొంటి పొడవు, ఈ 4 వేసేసి మరిగించండి. మరిగాక వడకట్టేసేసి టీ-స్పూన్ 1-2 తేనె కలుపుకొని త్రాగేసేయండి. ఓకే. దీంట్లో ఆకలిని పుట్టించేది సొంటి పొడవు. మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా అల్లం బాగా పనికొస్తుంది. జీర్ణాది రసాలు పెంచడానికి, మళ్ళీ రుచిని తెలియజేయడానికి, మళ్ళీ సాధారణ స్థితిలో పొట్టాప్రేగులు ట్రాక్ లో తీసుకురావడానికి ఇది పనికొస్తుంది. ఇక ముఖ్యంగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉండే నెంబర్ 2 ఆహారం దాల్చిన చెక్క, నెంబర్ 1 లవంగాలు, నెంబర్ 2 దాల్చిన చెక్క. దీనివల్ల ఏంటంటే బాడీలో పుట్టిన మళ్ళీ కొత్త కణాలు వస్తాయి కదా, వాటన్నిటిని హెల్దీగా చేయటానికి, మళ్ళీ కోలుకోవాలంటే హెల్దీ సెల్స్ డెవలప్ అవ్వాలి, వాటన్నిటికి ఇన్ఫ్లమేషన్ లేకుండా రక్షించుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది. ఇక తులసి ఆకులు, పుదీనా అనేది మనకి జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు ఆ వైరస్ దాడికి రక్షణ వ్యవస్థ వీక్ అయితే దాన్ని యాక్టివేట్ చేయడానికి బాగా పనికొస్తాయి. మళ్ళా రక్షణ వ్యవస్థ సాధారణ స్థితిలోకి వెళ్ళటానికి ఇవి బాగా పనికొస్తాయి. అందుకని ఈ 4తో కలిపిన ఒక టీ గనక లేకపోతే కషాయం అనుకుని త్రాగితే చాలా చక్కగా ఆకలి పెంచుతూ ఇమ్యూనిటీని బూస్టింగ్ చేయడానికి బాగుంటుంది. ఇంకా ఇంటికే కదా? లేదే, నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేసి వస్తా. అవునా? ఆల్ ది బెస్ట్ అండి. తనని అడిగానని చెప్పండి. నేను ఏమండి, నేను స్కూటీ తీసుకొచ్చాను. అయితే ఓ పని చేయవే, మీరు కారులో వస్తారు, నన్ను స్కూటీలో రమ్మంటారు, అంతే కదా? కాదు, నేను స్కూటీ డ్రైవ్ చేస్తాను, నువ్వు కారు నెత్తి మీద పెట్టుకుని వెనకాల కూర్చో. శివదేవ చెప్పింది కరెక్ట్. రామ్మా, వచ్చి పృథ్వీ పక్కన నిలబడు. అమ్మా పున్నమి, అమ్మ చెప్పింది కదా, వచ్చి పృథ్వీ పక్కన నిలబడు. దా అమ్మా, దా. చూడు పక్క పక్కన ఎంత బాగున్నారో. మీకు చేతనైతే మా తమ్ముడు ఏ నేరం చేయలేదని, నిర్దోషి అని నిరూపించడానికి ఏమైనా సాక్ష్యాలు, ఆధారాలు దొరుకుతాయేమో కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. అప్పుడు చచ్చినా నేను ఆ హల్వరాజ్ని పెళ్లి చేసుకోను. మైథిలి గారు, మీరు చెప్పేది నిజమా? అవునండి, మా తమ్ముడిని కేసులో ఇరికించి నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు ఆ రాక్షసుడు.
వాడి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక నేను టెన్షన్ పడుతుంటే ఈలోపు మీరు ఈ లెటర్ పంపించారు. అందుకే అలా మాట్లాడాను. అసలు నిషి వాళ్ళు మనకు అబద్ధం చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చారా అని కదా. యువరాజ్ కూడా ఇదే ఏరియాలో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ రావడం కోఇన్సిడెన్స్ అయితే కాదు కదా. మొన్న కూడా నిషి ఇలాగే యువరాజ్ని కలవాలనుకున్నప్పుడు మనల్ని ఇలాగే సాంఖ్యమని డైవర్ట్ చేయాలని చూసింది. అంటే ఇప్పుడు కూడా మీ పని చూసుకొని తీరిగ్గా రండి, తొందర ఏం లేదు. మేము ఎల్బీ నగర్ దాటాక ఒక రిసార్ట్కి. మీకు బాగుంటుందేమో కానీ మాకేమీ బాగుండదు వదినా. వాళ్ళ దారిన వాళ్ళని వెళ్ళిపోనివ్వండి. దారిన పోయే దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నట్టు వదిన వీళ్ళని తీసుకొచ్చి మన నెత్తిన పెట్టింది. కష్టపడి ఇంత సెటప్ చేయించి అంత ప్లాన్ చేసి వాళ్ళిద్దరినీ సైడ్ చేసి ఇక్కడికి వస్తే చాప కింద నీరులాగా మనకు కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చేశారు. అవని టవలివు. సిగ్గేస్తుంది బామర్ది. బావ నా చేయి పట్టుకుని అలా బాత్రూంలోకి లాగాడానుకో, అది పొరపాటున నువ్వు చూసావనుకో, తట్టుకోగలవా అలేఖ్య? అప్పుడప్పుడు నేను వంటగదిలో ఉన్నప్పుడు బావొచ్చి ఏం చేస్తుంటాడో తెలుసా? బావా పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంత వరకు ఎన్ని పనులున్నా నిన్ను తలుచుకొని పూటంటూ లేదు. మా అమ్మ లేకపోయినా నువ్వే మాకు అమ్మగా ఉన్నావని నీ మీద భారమేసి బతికే వాళ్ళం. మా చెల్లెలికి పెళ్లి చేస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందంటూ కలలు కని ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించేవాణ్ణి. కానీ నువ్వు ఆ కలల్ని చిదిమేశావు. ఏం శారదా, నీకు తను కనిపిస్తోంది కానీ నీ ప్రేమకి గుర్తుగా నేను వేసుకున్న టీషర్ట్ మాత్రం కనిపించట్లేదా? శారదా, ఇప్పుడు ఎందుకు చెప్పు? అది కాదు నేను చెప్పండి. ప్రేమ తన్నెప్పుడో నా జీవితంలో నుంచి మీరు తీసుకెళ్ళిపోయారు. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా, నీ చేరవలసిన తీరమిది అని చేరుకున్నానా, ఇది కలయితే కాదుగా ఎదల. వద్దన్న నీ నోటితోనే చారుని కావాలనిపిస్తాను. చారుని నీ అంతటా నువ్వే దగ్గరికి తీసుకునేలా చేస్తాను. ఆద్యా, ప్రాణం పోయినా అది జరగదు. నా ప్రాణం నువ్వైనప్పుడు తనని ప్రేమిస్తానని
తన్ని దగ్గర తీస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావు? కాలం ఋతువుల్నే కాదు, మనుషుల్ని కూడా మారుస్తుంది. సందర్భం వస్తుంది శ్రీను, వచ్చేలా నేను చేస్తాను. ఎవరి కోసం చూస్తున్నారు? ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుంది, అదేమంటే సదా నాతో గొడవ పడుతుంది. చలి నీ వశమై ఇదేం పరవశమే. ఏంటండి మా పోర్షన్ వైపు అలా చూస్తున్నారు? అది నేను క్యాజువల్ గా చూసాను. జస్ట్ ఊరికే ఏం చేస్తున్నారా ఏంటా అని. నేబర్స్ కదా, కన్సిడర్ అంతే. ఏదో తెలియని భారం మోస్తున్నట్టు, అసలేం అర్థం కావడం లేదు. అందుకే చల్లగాలికి అలా వాకింగ్ చేద్దామని బయటకొచ్చాను. అవునా, నేను ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చానండి. మీరు వెళ్ళండి, మైండ్ రిలాక్స్ అవుద్ది. అంతేకాని నేను వస్తాను పదా అని మాత్రం అనరు. మిమ్మల్ని అండి, ఏంటి ఆలోచిస్తున్నారు? అదే వెళ్ళొచ్చు కానీ ఒక్కదాన్నే కదా, అందుకే ఆలోచిస్తున్నాను. ఓ అదా మీ భయం? అయితే ఓ పని చేయండి, మీ సిస్టర్స్ కూడా తీసుకెళ్ళండి. అయ్యో వాళ్ళు చదువుకుంటున్నారండి. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అయితే ఓ పని చేయండి, ఇక్కడిక్కడే తిరగండి. ఏం చేస్తాం మరి? మీరు రావచ్చు కదా. నేను ఇప్పుడే కదండి వెళ్ళొచ్చాను. ఏ రోజుకి ఒకేసారి వాకింగ్ చేయాలని రూల్ ఏమైనా పెట్టుకున్నారా? అరే పాపం ఆడపిల్ల, ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు, తోడుగా వెళ్దామన్న ఆలోచన లేదా మీకు? ప్రతి దానికి అనవసరంగా లోడలోడా వాగుతూ ఉంటారు కదా. ఇప్పుడు మాట్లాడండి. గౌరీ గారు, తోడుగా రమ్మని మర్యాదగా చెప్తే సరిపోతుంది కదా, ఇంత పెద్ద క్లాస్ పీకాలా? మహాలక్ష్మి అంటున్నారేంటి స్వామీజీ? అమ్మవారే మీ ఇంట పుట్టింది అనుకోండి. ఈ లక్ష్మికి శ్రీమన్నారాయణుడు వంటి వరుడే భర్తగా వస్తాడు. ఏమంటున్నారు స్వామీజీ? నా కోడలికి పుట్టింది బాబు అయితే పాప అంటున్నారేంటి? బాబు కాదమ్మా, పాపే. జీవితం మీద విరక్తితో ఎటు వెళ్లాలో తెలియక ప్రయాణాన్ని మొదలుపెట్టాను. యాక్సిడెంట్ గురయ్యాను. ఆ యాక్సిడెంట్లో వెన్నుకి బలమైన గాయం తగలటం వల్ల మావయ్య గారి కాళ్ళు పనిచేయటం మానేశాయి. నాన్న నాన్న మా అత్తమ్మ పేరు మేనత్త పేరు ఒకటి అవడం విచిత్రంగా ఉంది నాన్న. ఆవిడ ఇప్పుడు ఎక్కడుంటారు అంకుల్? మీ అమ్మను, సీత మేనత్తను నేనే రామ్, మీ ఎదురుగానే ఉన్నాను. తెలీదు బాబు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది. అత్త ఎలా ఉంటుంది? నాకెప్పుడు చూపించలేదు. మీ అత్తయ్యను నువ్విప్పటి వరకు చూడలేదు కదా. ఇంట్లో తన ఫోటో ఉంది, ఉండు తీసుకొస్తాను. అత్తయ్య, కృష్ణని అర్జెంటుగా ఆఫీస్కి తీసుకెళ్ళాలి. మీటింగ్ ఉంది. తను రాకపోతే ప్రాజెక్ట్ పోతుంది. అన్నయ్య కూడా వచ్చాడు, కారులో ఉన్నాడు. ఓహో, మీ అన్నయ్యకు భార్య అక్కర్లేదు కానీ బిజినెస్ కావాలన్నమాట. బిజినెస్. మీ ఇంట్లో నుంచి నా కూతుర్ని నిర్దాక్షిణ్యంగా గెంటేశారు. ఇప్పుడు నా కూతురు మీ ఆఫీస్కి రావాలా? అత్తయ్య, ఇది వాళ్ళిద్దరి మధ్య సమస్య కాదు, వందల మంది ఎంప్లాయీస్ జీవితాలతో ముడిపడిన సమస్య.
చెప్పు నైని. ఆ తర్వాత సుమన బతుకేమవుతుందో, విక్రాంత్ ఏమవుతాడో, ఉలూచి అనాథవుతుందో, నీ ఆశయం, నీ అమ్మగారైన గాయత్రక్క లక్ష్యం ఇవన్నీ నిష్ప్రయోజనంగా మిగిలిపోతాయి. అర్థమైంది. నా బిడ్డైన గాయత్రి అమ్మగారి చేతుల్లోనే నువ్వు చావాలని నీకు ఉబలాటంగా ఉంది. నీ కోరిక త్వరలోనే తీర్చేస్తాను, చూడు. డాడ్, ఏం డాడ్ అది? ఫోటోరా. ఏం ఫోటో? ఇటువంటి ఇటు ఇవ్వండి డాడ్.